హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో నేను ఇన్‌స్టాంట్ పానీపూరి అలాగే హెల్తీ పిల్లలు నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడేదండి. పిల్లలు మనం తినే పానీపూరి కొంచెం హాట్‌గా, కారంగా, ఘాటుగా ఉంటుంది. సో, అది తినలేరు. సో, సింపుల్‌గా ఇలా 5 మినిట్స్‌లో మనం చేసి పెట్టొచ్చండి. దానికి కావాల్సిన వస్తువులు పానీపూరి. ఇవి బయట దొరుకుతాయండి ప్యాకెట్స్‌లో. 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది. సో, ఇటువంటిది ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా తినాలంటే ఒక 2 ప్యాకెట్స్ అయితే సరిపోతుంది. ఏదైనా ఆకుకూర పప్పు అండి. నేను మెంతం కూర పప్పు చేశాను. ఇందులో కందిపప్పు, పెసరపప్పు వేసి చేశాను. మా పిల్లలకు నేను పప్పు ఎప్పుడు చేసినా కొంచెం చప్పగానే చేస్తాను. అదే మేము కూడా తింటాము. ఎందుకంటే వాళ్ళకి కొంచెం హాట్‌గా ఉంటే పప్పు అనేది వాళ్ళు ఒత్తుగా వేసుకొని తినరు. ప్రోటీన్ అనేది పిల్లలకు చాలా ముఖ్యం. ఏ కర్రీస్ చేసినా, ఏ వెజిటబుల్స్ చేసినా మనం కొంచెము ఉప్పు, కారాలు తక్కువ వేసుకుంటే మంచిది. ఏ ఆకుకూర పప్పైనా సరే అండి, ఇంట్లో ఏదన్నా పప్పు చేసుకుంటాం కదా! పప్పు చారులాగా కాకుండా పప్పు కొంచెం గట్టిగా ఉండాలి. ఆనియన్స్ ఇవే అండి. ఈ 3 ఇంగ్రీడియెంట్స్‌తో 5 నిమిషాల్లో పిల్లలకు చేసి పెడితే మా పిల్లలు ఎలా తింటారో మీరే చూడండి. పిల్లలకి పానీపూరి తినాల్సి ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు బయట సరిగా ఉండదు, వాటర్ కానీ వాళ్ళు ఎలా చేస్తారో ఏమో అని డౌట్స్ ఉంటాయి. సో, ఈ విధంగా మనము ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు చేసి పెట్టొచ్చు. ఈ పానీపూరి కూడా మనము మామూలుగా బయట ఉంటుంది, బండి మీద తింటాం కదా! ఆ పానీపూరి కంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. నేను స్టవ్ ఆన్ చేసుకొని పానీపూరిని వేయించడానికి కడాయిలో నూనె హీట్ చేస్తున్నాను. ఇంట్లో మనకు ఎన్నో పనులుంటాయి, బిజీగా ఉంటాము. పిల్లలకి ఈవినింగ్ అవ్వగానే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఆ బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళ హ్యాపీనెస్ అనేది వాళ్ళకిష్టమైంది మనం చేయకుండా వాళ్ళని బాధ పెట్టేదానికంటే ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా వాళ్ళకి నచ్చింది చేసి వాళ్ళని హ్యాపీ చేయడమే మన బాధ్యత. నూనెని బాగా హీట్ చేయాలండి. ఫస్ట్ హై ఫ్లేమ్‌లో నూనె బాగా హీట్ అయితే తర్వాత చూడండి ఎంత గుండ్రంగా వస్తాయో అసలు. లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. మనం ఓపిక ఉంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. రవ్వ, మైదాతో చేస్తూ ఉంటారు కదా! అవి ఒక్కొక్కసారి సరిగా కుదరవండి. సో, ఇలా ఇవి అయితే మనకి ఈజీగా ఉంటుంది. జస్ట్ ఒక 10, 20 పెడితే చాలా ఎక్కువ వచ్చేస్తాయి. బండి మీద చేసే పానీపూరి మనకైతే సరిపోతుందండి. మనం కూడా ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి. అంటే పెద్దవాళ్ళకు కొంచెం ఘాటుగా, కారంగా ఉండాలి. కానీ పిల్లలకు మనం ఇంట్లో అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. ఆ రోడ్డు మీద, బండి మీద అమ్మే పానీపూరి కూడా ఎప్పుడో చేసి ఉంటారు. అవి ఇంత క్రిస్పీనెస్ అనేవి ఉండవండి. పిల్లలకు ఉత్తగానే పానీపూరి కూడా చేసి పెట్టొచ్చు ఇవన్నీ లేకుండా. నేను కొంచెం హెల్తీగా ఉంటుంది అనేసి అందులో నేను పప్పు వేసి ఇచ్చాను. మామూలుగా బయట చనా దాల్ కానీ, ఆలు కానీ వేసి ఇస్తారు ఈ పప్పు ప్లేస్‌లో. సో, మనం కావాలంటే ఆ ఆలు కూడా ఉడకపెట్టేసి అందులో కొంచెం లైట్‌గా ఉప్పు, కారము, చాట్ మసాలా వేసుకోవచ్చు. పిల్లలు ఇంకా ఇష్టంగా ఒకవేళ తినని వాళ్ళు ఉంటే పైన కారపూస కూడా వేసుకోవచ్చండి. మనకి మామూలుగా బయట చాట్ దాంట్లో వేసి ఇస్తారు కదా! సో, ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. సో, నేను మా పిల్లలకి ఇలానే ఇచ్చాను. వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటున్నారు. నేనైతే మా పిల్లలకు అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటాను. ఏవన్నా కర్రీస్ చేసుకున్న వెజిటబుల్స్‌తో మనం ఏదన్నా బెండకాయ కర్రీ కానీ, ఆలు కానీ, మీల్ మేకర్, గోబీ ఇలా ఏదన్నా మనం చేస్తూ ఉంటాం కదా కర్రీస్. చారు లాంటివి తప్ప ఇటువంటివి చేస్తే వాళ్ళకి కొంచెం హెల్తీ ఉంటుంది, ప్రోటీన్ అందుతుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ అన్ని విటమిన్స్ అనేవి ఉంటాయండి ఇందులో. మనం పిల్లలకు ఏ ఫుడ్ ఇచ్చినా అందులో వాళ్ళు ఎంజాయ్‌మెంటు ఉండాలి. అలాగే హెల్తీ కూడా ఉండాలి. అది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. మా పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారండి. చూడండి మీరు కూడా. పాటలు బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ నిజంగా లైక్ చేయండి.
నేను వీడియో తీస్తుంటే వాళ్ళే చెప్పేస్తున్నారండి. మీరు కూడా మీ పిల్లలకు ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.